ఐబొమ్మ రవి కేసులో సంచలన విషయాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. 12 రోజుల కస్టడీలో కీలక అంశాలను రాబట్టారు సైబర్ క్రైమ్ పోలీసులు. ఐబొమ్మ రవి తన ముగ్గురు స్నేహితుల ఐడీలతో ఫేక్ ఐడెంటిటీలు క్రియేట్ చేసుకున్నట్టుగా గుర్తించారు. వెల్లెల ప్రహ్లాద్ కుమార్ తో పాటు అంజయ్య, కాళీప్రసాద్ పేర్లతో నకిలీ ఐడీలు సృష్టించాడు ఐబొమ్మ రవి. అమీర్పేటలోని హాస్టల్లో ఉన్నప్పుడు వెన్నెల ప్రసాద్ తో రవికి పరిచయమైంది. ఆ సమయంలోనే ప్రహ్లాద్ 10th మెమో, ఆధార్ కార్డు తీసుకున్నాడు. ప్రహ్లాద్ పేరుతో డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, అలాగే బ్యాంక్ అకౌంట్ కూడా తీసుకున్నాడు రవి. పేరు మాత్రమే ప్రహ్లాద్ది పెట్టి ఫోటో మాత్రం తనది పెట్టుకుని ఫేక్ ఐడీలు తీసుకున్నాడు. కడప జిల్లాకు చెందిన వెల్లెల ప్రహ్లాద్ 2007లో అమీర్పేటలోని హాస్టల్లో రవితో కలిసి ఉన్నాడు. ప్రహ్లాద్తో పాటు కరీంనగర్కి చెందిన అంజయ్య పేరుపై కూడా కొన్ని ఫేక్ ఐడీలు క్రియేట్ చేసుకున్నాడు రవి. 10th క్లాస్మేట్ అయినటువంటి కాళీప్రసాద్ ఆధార్ కార్డుతో కూడా ఫేక్ ఐడీలు సృష్టించుకున్నాడు. పాస్పోర్ట్ మాత్రం ఇమ్మంది రవి పేరుతోనే తీసుకున్నాడు. ఈ ముగ్గురు స్నేహితుల పేర్లతో హాస్పిటల్ ఇన్, సప్లైస్ ఇన్ వెబ్సైట్లను బినామీ పేర్లతో కొన్నాడు రవి. ఈ 2 వెబ్సైట్లు సక్సెస్ కాకపోవడంతో ఐబొమ్మను సృష్టించాడు. మొత్తంగా 13 కోట్ల ట్రాన్సాక్షన్స్ గుర్తించారు సైబర్ క్రైమ్ పోలీసులు. 3 కోట్ల రూపాయలను ఫ్రీజ్ చేశారు. 10 కోట్ల రూపాయలతో విదేశాల్లో జల్సాలు చేసినట్టు పోలీసులు చెబుతున్నారు. ఐబొమ్మ రవి కేసులో కొన్ని సంచలన విషయాలు బయటపడుతున్నాయి. 12 రోజుల కస్టడీలో కొన్ని కీలక అంశాలను సైబర్ క్రైమ్ పోలీసులు రాబట్టినట్టుగా తెలుస్తోంది. అంశాలకు సంబంధించి పూర్తి అప్డేట్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్ వైట్ల, ఈ 12 రోజుల కస్టడీలో విచారించిన తర్వాత కొన్ని కీలకమైన విషయాలు తెలిసినట్టుగా చెప్తున్నారు. అవేంటి, అసలు రవి ఏం చెప్పాడు విచారణలో? ఐబొమ్మ రవిని 12 రోజుల పాటు కోర్టు అనుమతితో విచారణ జరిగింది. దీంట్లో అతని ట్రాన్సాక్షన్ కావచ్చు, అతని వెబ్సైట్ కావచ్చు, హోస్టింగ్ కావచ్చు, వీటన్నిటిలో సమగ్ర సమాచారాన్ని అధికారులు తీసుకున్నారు. అయితే ఇప్పటి వరకు 13 కోట్ల రూపాయల వరకు ఐబొమ్మ రవి బెట్టింగ్ యాప్ ద్వారా సంపాదించినట్లు అధికారులు గుర్తించారు. అయితే వీటిలో 3 కోట్ల రూపాయలను బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకొని ఉన్నాడు. మిగతా 10 కోట్ల రూపాయలను విచ్చలవిడిగా డబ్బులను ఖర్చు పెట్టాడు. అంతేకాకుండా ₹1 కోటి ఖర్చు పెట్టి కరేబియన్ దీవుల పౌరసత్వాన్ని పొందాడు. అంతేకాకుండా మిగతా 9 కోట్లతోటి 86 దేశాల్లో అతను తిరగడం జరిగింది. 86 దేశాల్లో లగ్జరీ లైఫ్ గడపడం జరిగింది. అదేకాకుండా స్టార్ హోటల్స్ కావచ్చు, విమానాలు కావచ్చు, చార్టర్ ఫ్లైట్ కావచ్చు, ఇట్లా మొత్తం 86 దేశాల్లో అతను తిరిగినట్లుగా అధికారులు గుర్తించారు. అయితే దీంతో పాటుగా అతనికి ఇప్పుడుగా వస్తున్న డబ్బును ఏం చేయాలో తెలియక దాదాపు 3 కోట్ల రూపాయలు సేవింగ్ చేసుకుని పెట్టుకున్నాడు. మిగతా డబ్బును మొత్తం కూడా లావిష్ లైఫ్ కోసం కూడా ఖర్చు పెట్టాడు. అయితే ముఖ్యంగా తన వెబ్సైట్ లో హోస్టింగ్ కోసం కావాల్సిన డాక్యుమెంట్ మొత్తం కూడా ఫేక్ ఐడి తోటి క్రియేట్ చేయడం జరిగింది. ఆ ఫేక్ ఐడి కూడా 3 పేర్ల మీద క్రియేట్ చేసినట్లు అధికారులు గుర్తించారు. అయితే ఆ ముగ్గురు ఎవరు ఏంటనే విషయం కూడా అధికారులు తెలుసుకోవడం జరిగింది. దీనిలో ప్రహ్లాద్, అంజయ్య, కాళీప్రసాద్ ఈ 3 పేర్లతోటి అతను ఫేక్ ఐడి సృష్టించి ఆ మేరకు వెబ్సైట్ హోస్టింగ్ సంబంధించిన సైతం కొనుగోలు చేయడం జరిగింది. అయితే పేర్లు, తర్వాత నెంబర్స్, ఆధార్ నెంబర్స్ వాళ్ళే ఉంటే ఫోటోలు మాత్రం ఐబొమ్మ రవి పెట్టుకొని అతను ఆ వెబ్సైట్ కొనుగోలు చేయడం జరిగింది. ఆ తర్వాత చూసినట్లయితే ప్రహ్లాద్ తీసుకొచ్చి పోలీసులు విచారించినప్పుడు తనకు అసలు రవికి ఎలాంటి సంబంధం లేదని, తన డాక్యుమెంట్ తన దగ్గరికి ఎలా వచ్చింది తెలియదని చెప్పి కూడా అతను చెప్పడం జరిగింది. ఆ మేరకు ప్రహ్లాద్ ఇచ్చిన కంప్లైంట్ వరకు పోలీసులు మరొక కేసు కూడా నమోదు చేయడం జరిగింది. అయితే వీళ్ళంతా అమీర్పేటలో ఉంటూ చదువుకున్న సమయంలో ఈ ఐడీల మొత్తం కూడా కొట్టేసినట్టుగా అధికారులు గుర్తించారు. అయితే మరొక చూసినట్లయితే ఇప్పటికీ అతనికి ఎవరైతే టెలిగ్రామ్ ద్వారా సినిమాలు సప్లై చేస్తారో వాళ్ళకు కూడా సంబంధించిన ఆస్తి కూడా అధికారులు అనుకున్నారు. ఎందుకంటే కొంతమంది మాత్రమే ఐబొమ్మ రవికి ఆ టెలిగ్రామ్ ద్వారా సినిమాలు తీసి పైరసీ చేసి ఆ పైరసీ టెలిగ్రామ్ ద్వారా పంపించిన వాటి మొత్తాన్ని డిఆర్ఎం టెక్నాలజీ ద్వారా అతను పాలిష్ చేసి, అంటే మొత్తంగా ఆడియో వచ్చి వీడియో విజువలైజేషన్ సరిగా చేసి ఆ మొత్తాన్ని కూడా అతను తన వెబ్సైట్ లో పోస్టింగ్ చేస్తున్నాడు. అయితే దీనికి సంబంధించి టెలిగ్రామ్ యాప్ ద్వారా ఎవరైతే ఇతనికి సినిమాలు సప్లై చేస్తారో వాళ్ళని కూడా గుర్తించడం జరిగింది. వాళ్ళని కూడా త్వరలో పట్టుకుంటామని చెప్తున్నారు. అయితే మొత్తంగా 12 రోజుల కస్టడీలో చాలా విషయాలు కూడా తెలుసుకోవడం జరిగింది. అతను హోస్టింగ్ కావచ్చు, డబ్బు కావచ్చు, అతను సంబంధించిన లావిష్ లైఫ్ కావచ్చు, పైరసీ కావచ్చు, టెక్నాలజీ కావచ్చు, లేకుంటే ఎలా హోస్టింగ్ చేస్తున్నాడు, ఎన్ని వెబ్సైట్లు ఉన్నాయి, ఎన్ని సినిమాలు ఇతని దగ్గర ఉన్నాయి, 28,000 పైచీలకు సినిమాలు ఇతని దగ్గర ప్రస్తుతానికి స్టోర్ బ్యాంక్ లో ఉన్నట్టుగా చెప్తున్నారు. సినిమాలు స్టోర్ లో ఉన్నట్టు పెట్టుకున్నా చెప్తున్నారు. కాబట్టి వీటన్నిటి కలిపి కూడా పూర్తిగా సమగ్ర దర్యాప్తు చేస్తున్నాము, సమగ్ర సమాచారం తెలుసుకున్నాం. ఐబొమ్మ రవి చాలా కీలకంగా ఉన్నాడు. అతను దాదాపు కొన్ని వేల కోట్ల రూపాయల నష్టాన్ని అటు సినీ పరిశ్రమ చేశానని కూడా అధికారులు గుర్తించి ఆ మేరకు విచారించి ఆ మేరకు కస్టడీ రిపోర్ట్ కూడా కోర్టుకు సమర్పిస్తున్నారు పోలీసులు. రైట్ రమేష్ వైట్ల, థ్యాంక్ యూ.